సుహాసిని ముందుగానే ఉంది బండి దగ్గర. రాజీ నా ఫంక్షన్కే కదా ఎంత సెలబ్రేషన్ చేస్తుందని చెప్పేసి ముందుగానే ఉంది. ప్రయాణం అయ్యి రెడీ అయ్యారుగా. సరే మరి బ్యాగ్ అనా ఒక బ్యాగ్ నిండి పెట్టి ఒక బట్టలు కొత్త బట్టలు అన్నీ మర్చిపోలేదుగా. కండవ దువ్వేనా ఫ్రెష్ అప్ చేసి మరి కొత్త బట్టలు వేయాలి కదా పుట్టింటికి తీసిన తర్వాత. అన్నీ పెట్టుకున్నట్టేగా. సరే మరి ఆ చిన్న బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ నువ్వు తీసుకోవాలి, నేను తీసుకుంటా. కండాలు తీసుకో. టైం వచ్చేసి ఖచ్చితంగా 2 వస్తుందండి. ఉదయాన్నే బయలుదేరాల్సింది. 2-3 రోజులు పెట్టి వాతావరణం బాగుండట్లేదు, అందుకని చెప్పేసి ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇప్పుడు కూడా ఉదయం నుంచి ఎండలు బాగా కాసినాయి కానీ మేము బయలుదేరేసరికి మళ్ళీ చల్లబడింది. ఎలా ఉంటుందో ఏమో. రేపు ఒక్కరోజు అయితే సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది. సరేలే, ఎలా ఉండదు మన చేతిలో పని కాదు కదా. సరే బయలుదేరదాం మరి. ఇంకా పిల్లల్ని అందరూ రెడీ చేసినట్టేగా. సరే ఇప్పుడు నాన్నలు ఫోన్ చేశాను. ఇంకా బయలుదేరి నాన్న దగ్గర ఈ నైట్ స్టే చేసి ఉదయం లేసేసి భోజనం ఏర్పాట్లు చేసుకొని అక్కడి నుంచి అటు ఆటో మాట్లాడుకొని అందరం వెళ్ళిపోవచ్చాడు కొండకాడికి కొండదల. సరే మరి సుబ్బు వాళ్ళందరూ చెప్పాక మొన్నే ఫోన్ చేసి చిన్నమ్మలు చెబుతున్నాయి, మా చిన్న బావ వాళ్ళకి పెద్ద బావ వాళ్ళకి నాన్న వాళ్ళకి తమ్ముడు వాళ్ళకి అందరూ చెబుతున్నాయి. ఇంకేంది వస్తారులేము వాళ్ళు. మనం ఈరోజు ముందుగా వెళ్తున్నాం కదా పిల్లలు ఉన్నారని. వాళ్ళు రేపు ఉదయం లేచినా 2 గంటలకల్లా వచ్చేస్తారు. ఎవరు బండ్లు వాళ్ళకు ఉండే కదా, బయలుదేరి వచ్చేస్తారు. ఇంటికి అన్నీ తాళాలు వేసినట్టే కదా, బాత్రూమ్ వాటన్నిటికీ వచ్చిన కాసి ఇంక గ్రీన్ మ్యాట్ కట్టుకోవడం ఆ పనులు చేసేసుకొని నేను కూలి పనులు పోతుంటే సరిపోతుంటది. బయలుదేరదా ఎక్కు. హాయ్ చెప్పు సుహాసిని. నువ్వు ఏడవద్దు ఈ రోజు అంతా. నీ గుండె జరిగింది దాకా నువ్వు ఏడవద్దు అసలుకి, సరేనా? ఓ ప్రయాణం అనుకుంటే ముందుగానే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వచ్చిన దాకా బాగానే ఉంటుంది. మళ్ళీ 35 కిలోమీటర్ల కాంచి ఇంకా మొదలయ్యి వెళ్తుంటే ఎంత బోర్ కొట్టిద్దో, ఎంత ఇసుక వచ్చిద్దో. అది కాక పిల్లలతో ప్రయాణం అంటే ఇంకా మామూలుగా ఉండదన్నమాట. ఇంకా మేమైతే దగ్గరగా 50 కిలోమీటర్ల దగ్గరికి అయితే వచ్చేసాము. నసరాపేట దాటిన తర్వాత జొన్నలగడ్డ దాటిన తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత పిల్లలు మంచిలు అంటున్నారు. నేను ఏడ తెచ్చియాలి మంచిలు, ఆ మధ్యలో కొట్లు ఏడలేవు. ఇంక అందుకని చెప్పేసి చెట్టు కింద ఆగి రాజకుమార్ ఏమో వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తే మా అత్తతో మాట్లాడుతూ ఉందన్నమాట. ఇంకా సాహసబాబు మంచిగా అంటున్నాడు. మేము ఖచ్చితంగా ఎక్కడ ఉన్నామంటే పేరెంచర్లో ఉన్నమాట. అసలుకి ఈ రూట్లో ఎప్పుడు వచ్చేవాళ్ళం కాదు. ఒకప్పుడు మా నాన్న నేను పని కనుక్కోవాలన్నా, పని చేయాలన్నా, నసరాపేట రావాలన్నా, గుంటూరు రావాలన్నా ఈ పేరెంచర్ల, పెరంగపురం, జొన్నలగడ్డ ఇవన్నీ ఈ రూట్ని వచ్చేవాళ్ళమే. మా ఇంటి ముందు చిన్నప్పుడు అయితే. ఇప్పుడేమో మేము అప్డేట్ అయ్యి తర్వాత కోటప్పకొండ రూట్ ఉంది కదా, కోటప్పకొండ రూట్ నుంచి తర్వాత మనకి హైవే చిలుకూరుపేట హైవే డైరెక్ట్గా వచ్చేవాళ్ళమాట విజయవాడకి. అలాంటిది ఈ రోజు ఇంకా ఇటు సింగిల్ రోడ్ని రావాల్సి వచ్చింది. ఎందుకంటే అసలు మామూలుగా బస్సు కొద్దాం అనుకోని నసరాపేట వచ్చి బస్సు ఎక్కిద్దాం అనుకున్నాను రాజకుమార్ని అలానే పిల్లల్ని. తర్వాత ఏం జరిగిందంటే ఇంకా బస్ స్టాండ్ కాడికి వెళ్తే ఫుల్ క్రౌడ్ అండి. ఇంకా అసలు బస్సులు ఖాళీ ఉండట్లేదు. అందుకని చెప్పి నిదానంగా అయినా బైక్ మీద రావచ్చు అని అన్నట్టుగా ఇంకా మేము మామూలుగా ఇంకా నసరాపేట నుంచి ఇంకా జొన్నలగడ్డ, పెరంగపురం, పేరెంచర్లకి అయితే వచ్చామన్నమాట. ఇంకా రాగానే పిల్లలకి ఆకలి అని అంటున్నారు. అందుకని చెప్పేసి పిల్లలకి కావాల్సినవి ఇంక ఇప్పించాను అనమాట. ఇంకా పరోటా ఆర్డర్ చేశాను. ఇంకా పరోటా తింటా ఉన్నారు. తిను యూట్యూబ్ హాయ్ చెప్పు. ఇదిగోండి పేరెంచర్ల రాజస్థాన్ టీ స్టాల్ కూడా ఆగామన్నమాట. ఇక్కడ పరోటా ఇంకా ఫేమస్ అనుకుంటా. పరోటా చపాతి బాగా తింటా ఉన్నారు. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి భోజనం చేస్తూ ఉన్నాం. ఇంకా తిని బయలుదేరాలి. మొబ్బేది బాగా నల్లగా పట్టింది. కొంత సమయంలో బయలుదేరుతాం. రాజే కానీ తిని కానీ ముక్కుకి ఏంది నలపకాకరట కొంచెం తిను. ఇట్ట నిమ్మకాయ పిండేవా? ఓకేనండి. 2 ప్లేట్ పరోటాను అలానే ఇడ్లీ తీసుకున్నాం అన్నమాట. చాలా బాగుంది పరోటా, సూపర్గా ఉందన్నమాట. ఇంకా ఇడ్లీ కూడా రాజకుమారి తింటా ఉంది. ఇంకా తినేసి బయలుదేరటమే.
షాప్ పేరు వచ్చేసి రాజేష్ టిఫిన్ సెంటర్ అన్నమాట. పేరెంట్స్లో సూపర్గా ఉంది టిఫిన్ అయితే. ఇటు వచ్చిన వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. వెళ్తారు మరి ఇంకా కానీ అబ్బో లైట్లు వెలుగుతున్నాయి ఆయనకి. చెప్పు. మీరు రాత్రి వచ్చారండి? రాత్రి వచ్చాం. నాటలు సేవలేగా 2 రోజులు. మీరేంది అసలు చెప్ప పెట్టకుండా పని వచ్చారు ముందుగా మీరు? వాళ్ళు చిన్నపల్లి వెళ్ళి వచ్చారు తెలుసు నీకు ఆ విషయం. నేను ఇంకా ఏంది వాడు వస్తున్నాడా రాలేదని ఎన్ని మాటలు ఫోన్ చేస్తున్నావు. నేను 2 గంటలకు బయలుదేరా. నీకు ఫోన్ చేస్తే బయలుదేరని చెబుతున్నావు కదా మరి. వాళ్ళు చెప్పలేదు వస్తున్న సంగతి. చెప్పలేదు వాళ్ళు చిన్నపల్లి వెళ్తామని చెప్పింది. చేసుకోవడం మళ్ళీ మమ్మల్ని గుడి చేపించుకుంటే ఇంకా పక్కన లాభపడిందేమో. చెప్పు. హాయ్ చెప్పు డాడీ. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. రేపు నా గుండు కొట్టి ఇచ్చేస్తున్నారు. టైం అవుతుంది మహారాజే. టైం అవుతుంది 6:30 అయిందా? మనం 3 గంటలకు బయలుదేరాం. నేను రాత్రి ఇంటికాడ బయలుదేరే కారైంది. ఇంటికి వచ్చాక 8 చూసి బ్లాగ్ చేసేయాలి. నాన్నకి బర్త్డే సెలబ్రేషన్ చేసేయాలి. తీసుకొని పుట్టండి అబ్బాయి. వాడు దించి పడ ఆడుకుంటాడు కింద. అత్తగడ అయ్యో అమ్మలు కావాలంట వీళ్ళకి. అత్తలొద్దు. మా అబ్బాయిలు తిరుగుతారు కదా మీకు వెళ్ళి. అంతే పక్క ఒక కోటలేదా నీ అమ్మ? ఒక కోటలే. రేపు టాకి మా ఇంటికాడ ఉంటాలే కానీ. అంతేనా? చెప్పు. ముద్దు పెట్టమా. సరేనండి, మన ఊరి నుంచి అయితే విజయవాడ అయితే వచ్చాము. మా చిన్న కూతురు అయితే మా చెప్ప పెట్టుకుని ముందుగానే వచ్చింది. సడన్ సర్ప్రైజ్ అని చెప్పి. నువ్వేరా ఏంటమ్మా ఎప్పుడు వచ్చావు నువ్వు? ఇద్దరు బక్కమ్మాయిలు జరిపాడు మా ఇంట్లో. వెనకాలమ్మ వాళ్ళ నాన్నంటే ఏడుస్తా ఉంది. అది వెళ్ళు, అది అమ్మ. ఏంది ఈ పిల్లకి 3వ సంవత్సరం నేను ఇంటికి తెచ్చేది ముడదానికి. వీళ్ళు ఒక్కరోజు వెళ్ళే జుట్టు వేగటం. కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ చేస్తాను మోదనైతే. మళ్ళీ చేసుకుని వంకాయ పచ్చిశనగపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. వదినా కూర మాడింది పో. అన్నం పెట్టినా కర్రీ అయింది. ఇంకేంటి మరి చిన్నమాయిల ఇంటికి వెళ్తామా? అక్కడ ఉన్నారు కదా. అవును సరే మరి.